అభిరుచి మీ అభిరుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ? వెజ్ మసాలా బాత్ అండి. వెజ్ మసాలా బాత్. అవునండి. ఓ, రైస్ తో చేస్తున్నారు కదా? రైస్ అండి, అంటే కొంచెం ఆ మసాలా పొడి కూడా నేను ఎలా చేయడమో చూపిస్తాను. సో వెజిటబుల్ కాంబినేషన్. ఓకే, పౌడర్ చేసి మనము యాడ్ చేసుకోవాలన్నమాట. ఎస్ అండి, అంటే ఎక్కువగా ఇక్కడ మహారాష్ట్ర టైప్ లో చేసుకుంటూ ఉంటారు, కర్ణాటక ఈ సైడ్ లో కూడా. ఓకే ఓకే. సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే. మరి వెజ్ మసాలా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగిన, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం కొద్దిగా నానబెట్టి పెట్టేసుకోవాలండి, 10 నుంచి 15 నిమిషాల పాటు. ఓకే, సో నేను నానబెట్టి పెట్టేసాను ఆల్రెడీ. సో మనం మసాలా అనుకున్నాం కదండి, సో ఒక మసాలా పొడి రెడీ చేసుకుందాం. సో ఈలోగా ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టుకుందాం అంటే ఎసరు వేసుకోవడానికి. సో ఇక్కడ ప్యాన్ లో ముందుగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, మసాలా దినుసులు, ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు. ఓకే. సో దీంట్లో కావాల్స్తే అంటే కొంచెం ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే మనం జాజికాయ కానీ లేకుంటే జాజి పువ్వు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కారం తక్కువగా ఉండి కొంచెం మన కలర్ కూడా బాగా రావాలి రెడ్ కలర్ లో అనుకుంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, మామూలు మిరపకాయల బదులుగా. కొంచెం అది కలర్ వస్తుంది, స్పైసీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎండు కొబ్బరి అండి, ముక్కలు కానీ ముక్కలు అందుబాటులో లేకపోతే కొంచెం ఇలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది మనకు పౌడర్ అండి, మనం దీంట్లో ఫైనల్ గా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం ఈ రైస్ లో. సో దీన్ని మొత్తం గ్రైండ్ చేసేసి మనము రైస్ లో మసాలా పౌడర్ లాగా ఇది యాడ్ చేసేసుకుంటాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే రాజు గారు, సో చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం నిల్వ పచ్చళ్ళు సంవత్సరానికి 6 నెలలకు ఇలా చాలా రోజులకు సరిపడా పెట్టుకుని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. ఎక్కడికైనా పంపించాలంటే కూడా పార్సల్స్ పంపిస్తూ ఉంటాము. చాలా రోజుల పాటు అవి తాజాగా ఉంటాయి, వాడుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిని స్టీల్ కానీ రాగి పాత్రల్లో కానీ నిల్వ ఉంచామనుకోండి, పాత్రలు పాడవుతాయి, పచ్చడి కూడా పాడవుతుంది. అలా కాకుండా పింగాణి జాడీలు కానీ, గాజు పాత్రలు కానీ, లేదా కంటైనర్స్ కానీ ఇలాంటి వాటిలో కనుక పచ్చడి నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చడి చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసేసుకున్నాం. ఓకే. ఓకే, సో పొడి రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి, కావాల్సితే నేతితో అయినా మనం చేసుకోవచ్చు. ఇది దీంట్లో
ఉల్లిపాయ ముక్కలు. సో ఇంకెలాగో మనము పౌడర్ చేసాం కాబట్టి ఇంకా ఇక్కడ మసాలా ఏమి అక్కర్లేదేమో కదా, అక్కర్లేదు. మసాలా దినుసులు అలాగా ఏం అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం ఆ బిసిబెళ్ళ బాత్ ఆ టైప్లో అంటే మసాలా వేరే, వేరేగా different ఉంది. ఎస్ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఓకే, బంగాళదుంప ముక్కలు, అలాగే బీన్స్, కాలీఫ్లవర్. ఓకే. సో ఎలాగో ఎసరు వేస్తాం కాబట్టి ఇంకా అన్ని పచ్చి ముక్కలు యాడ్ చేసేసుకుంటే మనకి హ్యాపీగా రైస్ తో పాటు ఉడికిపోతాయి. ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో పచ్చి బఠానీలు, కొద్దిగా పసుపు అండి. సో ఇది ఇలా ప్రాసెస్ చేసుకోవాలా రాజు గారు, లేకపోతే మామూలుగా రైస్ కుక్ చేసిన దాంతో కూడా చేసుకోవచ్చా? కుక్ చేసిన దాంతో కూడా చేసుకోవచ్చు అండి. అప్పుడు మసాలా పౌడర్ మనం ఇలాగే చేసేసుకొని సో రైస్ లో మనం ఎండింగ్ లో యాడ్ చేసేసి కాసేపు మనం మూత పెట్టేసి మగ్గిచేస్తే కలిపి సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వెజిటబుల్స్ వేగిన తర్వాత సరిపడా ఉప్పు, సో రైస్ క్వాంటిటీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడే సో నానబెట్టిన బాస్మతి బియ్యం అండి. ఇది కట్టేనా? అది దీంట్లో వేసేద్దామండి. సో కొద్దిగా పుదీనా, సో యూజువల్గా చూసుకుంటే అంటే మనం వెజిటబుల్ పులావ్ అలా చేస్తూ ఉంటాం కదా ఇట్లా మిక్స్ చేసి. అవునండి. ఆ టైప్లో కాకపోతే మనము వాడే పౌడర్ ఇందులో మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా వేడి పెట్టేసుకున్న నీళ్ళండి. సో ఎలాగో నానబెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. ప్లస్ దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్ అండి. ఓకే. ఓకే. రైస్ తర్వాత ఈ వెజిటబుల్స్ మనకు ఉడికిపోతే సో ఆల్మోస్ట్ మనకు డిష్ రెడీ అండి. మూతిస్తారు. ఓకే. సో ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే అండి. చూద్దామా రాజు గారు? ఓకే. ఓకే. బిర్యానీలో ఉంది కదా చూస్తుంటే, బట్ స్మెల్ మాత్రం అలా రావట్లేదు. అంటే ఒక డిఫరెంట్ బిర్యానీ స్మెల్ మనకి ఒక డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో దీంట్లో ఏంటంటే ఆ మసాలా పౌడర్స్ అన్ని యాడ్ చేసాం కదా, అదొక డిఫరెంట్ మంచి ఇది వస్తుంది. సర్వ్ చేసేసుకున్నాం అండి. ఓకే. ఓకే. వేడివేడిగా వెజ్ మసాలా బాత్ రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా వెజ్ మసాలా బాత్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మసాలా బాత్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, మిరియాలు, మసాలా దినుసులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, తరిగిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం, పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా బాత్ రెడీ. వెజ్ మసాలా బాత్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ పౌడర్ మంచి టేస్ట్, అంటే అసలు మనకి మెయిన్ ఆ పౌడర్ ఫ్లేవర్ అంతా కూడా. ఎస్ అండి. దీంట్లో కూరగాయలు అనేటివి మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు. సింగిల్ వెజిటబుల్ కానీ లేకపోతే ఇట్లా మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే బాగా ఎక్కువ చేసుకునేది ఏంటంటే వాంగి బాత్ అని. వాంగి బాత్, వంకాయతో చాలా సూపర్ గా వస్తుంది.
దానికి సేమ్ మసాలా వాడతాం సేమ్ మసాలా వాడతాం. ఓకే ఓకే యా. సో అదే కానీ అది వాంగి బాత్ కొంచెం మళ్ళీ డిఫరెంట్ గా అనిపిస్తుంది Yes, అంటే ఆ బ్రింజాల్ ఆ వంకాయ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది కదా, అవునవును. అది చాలా బాగా వస్తుంది. ఇది ఇక్కడ ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ కాబట్టి ఇది వెజిటబుల్స్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మనకు. బాగుంది టేస్టీగా. సో హ్యాపీ యాస్టీస్ గా తినేయచ్చు. ఫైనల్ గా ప్లెయిన్ కర్డ్ ఉన్నా కూడా దీనికి బాగుంటుంది. చాలా బాగుంటుంది. Yes. ఓకే మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. సో మసాలా పౌడర్ రెడీ చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా మసాలా బాత్ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్కి కలర్స్ వాడుతూ ఉంటాం, కానీ ఫుడ్ కలర్స్ వాడడం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ఇటీవల చాలామంది చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఫుడ్ కలర్ రావాలి, ఆరోగ్యానికి కూడా మంచిదిగా ఉండాలి అంటే అందుకోసం బీట్రూట్ని బాగా కట్ చేసుకుని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని దాన్ని కనుక మనకు కావాల్సిన విధంగా ఫుడ్ ఐటమ్స్లో కలుపుకున్నట్లయితే న్యాచురల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది, అలాగే ఫుడ్కి కలర్ కూడా యాడ్ అవుతుంది.